మంది వ్యక్తులు కొడుకింటికో, కోడలింటికో, చుట్టాలింటికో, ఫ్రెండ్స్ ఇంటికో ఏదో అవసరం నిమిత్తమో, ఉద్యోగ నిమిత్తమో ఒక నెల రోజులో, 2 నెలల్లో, 15 రోజుల్లో, 6 నెలల్లో ఉంటారు. కానీ ఇది మా ఇల్లు కాదు కదా అని వాళ్ళకి ఇంత కూడా హెల్ప్ చేయరు. అలా ఎలా పడుకొని ఉండాలనిపిస్తుందో నాకు అర్థం కాదు. వాళ్ళ ఇంట్లో మనం నెల రోజులో, 10 రోజులో, 3 రోజులో ఉన్నామంటే వాళ్ళకి మన వల్ల కష్టం కాకుండా సహాయ సహకారాలు అందించాలి కదా. ఒక డబ్బులే అందిస్తారో, కూరగాయలకే సహాయం చేస్తారో, వంటకే సహాయం చేస్తారో, అక్కడ అవసరాలకు ఏం సహాయం చేస్తారో అప్పుడు మాత్రమే మీకు బయటికి వెళ్ళిన తర్వాత ఈ విషయంలో పనులన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి. లేకపోతే కావు. మీ ప్రవర్తననే మీకు ప్రశ్న, ఆన్సరు, జవాబు కూడా. డబ్బులు లేవు అంటే ఇందుకోసమే, ఆరోగ్యం బాగలేదు అంటే ఇందుకోసమే, పనులన్నీ డిలే జరుగుతున్నాయంటే మీ మనస్తత్వం గురించి. కాబట్టి మీ మనస్తత్వాన్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. నేను ఎలా ఉన్నాను? నాలో యాక్టివిటీ ఉందా? నేను సరైన నిర్ణయం చేయగలుగుతున్నా? చుట్టూ నా వాళ్ళు కష్టపడుతున్నారని నేను గమనించగలుగుతున్నాను. ఎదుటి మనుషులు బాధలో ఉన్నారని తెలుసుకోగలుగుతున్నా. ఎప్పుడైతే నీ ఎదుటి మనిషిలో బాధ, ఎదుటి మనుషులు నా వల్ల ఇబ్బంది పడుతున్నారని నువ్వు తెలుసుకోగలుగుతావు, ఈ విషయం కూడా నీవు కొంచెం కష్టంలో ఉండగానే ఆటోమేటిక్గా నీకు వచ్చి హెల్ప్ చేస్తుంది. అదే విశ్వరహస్యం.